ఈరోజు దేవుని వాగ్దానం దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు, మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మను పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును. క్రొత్త నిబంధన భాగంలో పరిశుద్ధుడైన అపోస్తలుడైన పౌలు యొక్క జీవితపు మార్పు, సేవా పిలుపు, తన యొక్క సమర్పణ, అన్యజనులకై అపోస్తలునిగా ప్రభువు ప్రత్యేకపరచుకోవడం ఎంతో గొప్ప కార్యమనే చెప్పాలి. ఎందుకంటే సౌలుగా తన జీవితమును యేసుక్రీస్తు ప్రభువారికి సంఘమునకు విరోధముగా అధికారుల నుండి ఉత్తరము పుచ్చుకొని క్రైస్తవులను హింసించుటకు కంకణము కట్టుకొని శిష్యులను బెదిరించుటయే, హత్య చేయుటయే తనకు ప్రాణాధారమైనట్టుగా దమస్కు మార్గమందున్న స్త్రీ పురుషులను కనుగొనిన ఎడల వారిని యెరూషలేమునకు తీసుకుని వచ్చి హింసించి చంపేవాడు. ఇంతటి క్రూరమైన జీవితంలో దేవుని సంఘమును హింసిస్తున్న సౌలును దమస్కు గేటు దగ్గర వెలుగులో దర్శించగా నేలపడిన సౌలు దేవుని స్వరము విన్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో మాట్లాడిన దేవుని ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నీవు హింసించుచున్న యేసును అని ప్రభువారు బదులిచ్చారు. 3 దినములు కంటి చూపు లేక అన్నపానములు పుచ్చుకొనక దేవుడు సెలవిచ్చిన చోటికి అననీయ ఇంటికి ఆయన పంపించి ప్రార్థించిన తరువాత కన్నుల నుండి పొరల వంటివి రాలి దృష్టిని పొందుకుని అన్యజనులకు అపోస్తలునిగా ఆయన ద్వారా పంపబడ్డారు. పౌలు జీవితకాలమంతా అనేక ప్రాంతములు సంచరించి మిషనరీ ప్రయాణాలలో ఎన్నో కష్టాలు, శ్రమలు ఎదుర్కొని దేవుని రాజ్య సువార్తను ప్రకటించి సంఘాలను నిర్మించి ఈ పరిచర్య నిమిత్తము తాను అనుభవించిన హింసలను గూర్చి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనాల వరకు తెలియజేస్తూ ప్రయాసపడ్డారని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటినని, అపరిమితముగా దెబ్బలు తింటినని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటినని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటినని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి, ఒకసారి రాళ్లతో కొట్టబడి, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడ్డానని, రాత్రింబగళ్ళు సముద్రములో గడిపానని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులలోను, ఆపదలలోను, దొంగల వలన ఆపదలు, స్వజనుల వలననైన ఆపదలు, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉన్నానని, ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగారణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములలోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉన్నానని, ఇంకా చెప్పవలసినవి అనేకములున్నాయి అని చెప్పారు. సంఘములన్నిటిని గూర్చిన చింత ఉంది, ఈ భారము దినదినము నాకు కలుగుతుంది అని పౌలు తన పరిచర్య శ్రమను వివరించి చెప్పారు. అవును, అందుకే పౌలు తనను పిలిచిన దేవుని నమ్మకత్వాన్ని అనుభవించి చెబుతూ ఉన్నారు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాల్లో, నా శరీరములోనున్న ముళ్ళు తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకున్నాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతూ ఉంది అని ఆయన నాతో చెప్పారని చెప్పారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని చెప్పారు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని చెప్పారు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు అని దేవునిని గురించి స్పష్టంగా పౌలు తిమోతితో చెప్పారు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి అని
తన పరిశుద్ధతను గూర్చి, విశ్వాస జీవితాన్ని గూర్చి, తన శ్రమల మధ్య కలిగిన ఓర్పును గూర్చి తెలియచేశారు. అవును, ఆయన నమ్మకమైన వాడు గనుక పిలిచిన దేవుడే మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును ఆయన రాకడ కొరకు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునని చెప్పారు. ఇన్ని శ్రమల మధ్య, ఇంతటి బలహీనతల మధ్య బలపరిచి కాపాడిన దేవుడే మిమ్మును కూడా అంతము వరకు కాపాడగలడని పౌలు స్పష్టముగా మన కొరకును చెబుతూ ఉన్నారు. అట్టి ధన్యత మనకును ఆయన దయచేసి అంతము వరకు మన ఆత్మ, ప్రాణ, శరీరములను కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు, మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు. ఆమెన్.